బ్రేకింగ్ న్యూస్. దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే 2 రోజుల పాటు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో నివసించేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వర్షాలు, గాలులు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. మరో అల్పపీడన ప్రభావంతో ఏపీలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, ఓవర్ టు యు. గత 10 రోజుల నుంచి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలోని మరో అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లుగా 24 గంటల్లో జరుగుతున్నట్లుగా ఇందుకు సంబంధించి అలర్ట్ ను వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఎల్లుండి ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, దాంతో పాటు అల్పపీడనం ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నట్లుగా
వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఈ నెల 19న దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్రలోని విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇక రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పటికే వరుసగా వాయుగుండలతోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే ఈ కోస్తాంధ్ర ప్రాంతంలోని ఉన్న జిల్లాలు, ఉభయ గోదావరి, ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలలోని గత వారం నుంచి కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వాగులు, వంకలు, నదులు కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలోని నీటిమయమయ్యాయి. ఈ నేపథ్యంలోని అధికారులు అలర్ట్ అయ్యారు. పూర్తి స్థాయిలోని ముందస్తు చర్యలు తీసుకుంటారు. అయితే ఇది జరుగుతున్న తరుణంలోనే మరో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరో వాయుగుండం బలపడుతున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది ఎల్లుండి ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఈసారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీగా ఎఫెక్ట్ కనపడుతుంది. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఉత్తరంలోని విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు మరోపక్క శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించబడింది. అంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని, అంటే మొత్తం 26 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోని అధికారులు అలర్ట్ అవడం జరిగింది. మరింతగా వర్షాభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోపక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా నిండుకుండలా మారుతున్నాయి. మరోపక్క చూసిన ఇటు గోదావరి జిల్లాలో ఉన్న గోదావరి భారీ ఎత్తున వరద తీవ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. గంట గంటకు మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పైనుంచి వరద నీరు గోదావరికి చేరుకుంటే మరోపక్క విజయవాడలోని కృష్ణా నదికి కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. గత 3 రోజుల క్రితం చూసాము, కృష్ణా నదికి భారీగా వరదను వచ్చింది. అది మరింతగా తగ్గుముఖం పడుతున్నది భావించినా సరే మరో అల్పపీడనం ప్రకటన చేసిన నేపథ్యంలో మరింతగా వరద తీవ్రత పెరుగుతూ ఉంది గంట గంటకు. దీంతో గేట్లన్నీ తెరిచి కిందకు నీరు వదలటంని కృష్ణా పరివాహక ప్రాంతాలన్నీ కూడా అధికారులు అలర్ట్ చేశారు. మొత్తం మీద ఈ నెల 19వ తారీఖుకి అల్పపీడనం ఒరిస్సా మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మిగతా జిల్లాలకు ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించిన అధికారులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.